కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలో ఉన్నాము. కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చరీ వద్ద మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం మార్చరీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. నిన్న బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ 19 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను బయటికి వెలికి తీశారు. బయటికి వెలికి తీసి వాటికి అక్కడే పంచనామా నిర్వహించారు. అయితే పంచనామా నిర్వహించిన తర్వాత ఆ మృతదేహాలను గుర్తించడం కష్టం కాబట్టి బాగా కాలిపోయి ఉన్నాయి, గుర్తించలేని పరిస్థితి ఉంది కాబట్టి వాటిని DNA టెస్ట్కు పంపించారు. DNA టెస్ట్కు అక్కడే శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్స్ని అన్నిటినీ కూడా జాగ్రత్తగా భద్రపరిచి DNA టెస్ట్ కోసం అని చెప్పి విజయవాడ పంపించినట్లుగా వైద్యులు చెప్తున్నారు. ఈ విజయవాడకు పంపించిన తర్వాత అక్కడ DNA టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది. ఈలోగా దీంతో ఆ DNA టెస్ట్తో పాటు ఎవరైతే బంధువులు తమ వారు చనిపోయారని చెప్పి ఎవరైతే వచ్చారో బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారు వచ్చారు, వారికి కూడా DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వారి శాంపుల్స్ కూడా నిన్న ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఈ హెల్ప్ డెస్క్ బస్సు ప్రమాద బాధితుల కోసం కానీ వారి బంధువుల కోసం కానీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్లో ఇక్కడ వారి బంధువులు ఇక్కడ కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న చాలామంది ఇక్కడే ఉన్నారు. అయితే ఇవాళ నిన్న అందరి నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఎవరైతే మృతులు ఉన్నారో వారి బంధువుల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ని DNA టెస్ట్ కోసం ఈ మృతదేహాల నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్స్తో పాటు ఈ శాంపిల్స్ను కూడా పంపించారు. అయితే ఇవి ఇంకా రిపోర్ట్లు రావాలి. ఈ రిపోర్ట్లు రావడానికి విజయవాడకు పంపించారు. విజయవాడకు ప్రత్యేక వెహికల్లో వీటిని శాంపిల్స్ని తీసుకెళ్లారు. అయితే ఇవి రావడానికి టైం పడుతుంది. కనీసం 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది. నిన్న పంపించారు కాబట్టి రేపు కానీ లేదా ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఈ దుర్ఘటన చాలా పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం సాధ్యమైతే తొందరగా వీటిని వచ్చేటట్టు ఏమైనా చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి. దీంతో పాటు తాజాగా ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక పెట్రోల్ బంకులో నిన్న ఎవరైతే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యారో ఆ యువకుడు శివకుమార్, ఈ యువకుడు ద్విచక్ర వాహనం మీద ఒక పెట్రోల్ బంకులోకి వెళ్ళడం, తనతో పాటు ఒక ఫ్రెండ్ని ఎక్కించుకొని పెట్రోల్ బంకులోకి వెళ్ళడము, అక్కడ మద్యం మత్తులో ఉన్నట్లు అక్కడే ద్విచక్ర వాహనం కాస్త స్కిడ్ అవ్వడం, ఇట్లాంటి దృశ్యాలన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి ఇంకా అంటే బండి నంబరు అవన్నీ దాదాపు సరిపోలుతున్నా కూడా దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఇంకా చెప్పాల్సి ఉంది, దాన్ని నిర్ధారించాల్సి ఉంది, పోలీసులు దాన్ని నిర్ధారించాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 19 మృతదేహాలకు సంబంధించిన DNA టెస్టుల కోసం ఇప్పటికే శాంపుల్స్ కానీ వారి బంధువుల శాంపుల్స్ కానీ అన్నింటినీ కూడా విజయవాడకు తరలించారు. విజయవాడలో DNA టెస్ట్ ఇవాళ కానీ రేపు కానీ పూర్తిగానుంది. ఇది పూర్తయిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. అయితే ఇవి 2-3 రోజులు పడుతుందని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది వైద్య నిపుణులను, మనం ఫోరెన్సిక్ నిపుణుల్ని, పోలీస్ అధికారులను మాట్లాడినప్పుడు 2-3 రోజులు పడుతుందని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అయితే ఏదైనా ఇప్పటి వరకు ఈ డెడ్ బాడీస్కి సంబంధించి 18 మృతదేహాలకు సంబంధించిన వివరాలు దాదాపు సేకరించారు. అంటే తమ వారే చనిపోయారని చెప్పి 18 మంది మృతులకు సంబంధించిన బంధువులు ఇప్పటికే పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకొక మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వారి బంధువులు ఎవరూ రాలేదు. మొత్తానికి 18 మంది వివరాలు అయితే తెలిసాయి. ఇంకొక మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అంటే నిన్న కొన్ని నగలు కూడా దొరికాయి. ఈ బస్సు ప్రమాదంలో కొన్ని నగలు కూడా దొరికాయి. ఈ నగలకు సంబంధించి ఈ నగలు తమ వారివే అని చెప్పి కొంతమంది ఇక్కడ క్లెయిమ్ చేయడం జరిగింది, బంధువులు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఆ క్లెయిమ్ చేసినవి తమవారి అంటే వాటిని గుర్తుపట్టలేరు కాబట్టి DNA టెస్ట్ పూర్తయిన తర్వాతనే వీటిని మృతదేహాలను అప్పగించనున్నారు. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే పోలీసులు ఇంకా
పోలీస్ నిన్న వచ్చిన తర్వాత నిన్న బంధువులందరికీ శాంపిల్స్ తీసుకున్న తర్వాత బంధువులు చాలామంది వెళ్ళిపోయారు. వారికి సమాచారం ఇచ్చిన తర్వాత వారు కర్నూలుకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మృతదేహాలను పక్కాగా శాస్త్రీయంగా వీటిని DNA టెస్ట్ చేసిన తర్వాతనే వారికి అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే కర్నూలు సర్వజన వైద్యశాల మార్చురీ వద్ద పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పటికే మృతదేహాలు అయితే లోపల భద్రపరిచి ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. DNA పరీక్షలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్.